మీకు ఎందుకు దూరం అయ్యాయి? సరే, రీజన్ చెప్పావు కదా. బేసిక్ ఏంటి? స్కూల్ కదా. అవును. ఈ బ్రిటిషు క్రైస్తవ దరిద్రులు ఇక్కడికి వచ్చేసరికి మన దగ్గర 7,32,000 గురుకులాలు ఉంటాయి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కలం పోటుతో ఈ గురుకులాలన్నింటినీ రద్దు చేశారు. గురుకులాలు ఎలా నడిచాయి? ఎవరైనా వదాన్యులు దానం ఇస్తే, కానీ నువ్వు ఎవరికైనా దానం ఇచ్చావా నిన్ను జైల్లో వేస్తాం. ఎవరు దానం ఇవ్వలేదు. ఆ గురుకులాలన్నీ నశించిపోయింది. వాళ్ళు ఫస్ట్ స్కూల్ పెట్టేసరికి మన దగ్గర ఇంగ్లాండ్లో వాళ్ళు ఫస్ట్ స్కూల్ పెట్టేసరికి 18th సెంచరీలో మన దగ్గర 7,32,000 గురుకులాలు ఉన్నాయి. ఆ గురుకులాల్లో అన్ని కులాల వాళ్ళు చదువుకునేవాళ్ళు. మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి రాజీవ్ దీక్షిత్ గారిది అద్భుతమైన సందేశం ఉంది, తెలుగులో కానీ హిందీలో కానీ వినండి. కాబట్టి స్కూల్ వ్యవస్థ నాశనం అప్పుడు పడింది. తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవడం ఒక గొప్ప విషయంలాగా ప్రాపగేట్ చేశారు. మమ్మీ కల్చర్ వచ్చింది. మమ్మీ అంటే ఏంటి? ఎండిపీనుగా. యేసు అంటే ఏంటి? ఎండిపీనుగా. ఎండిపీనుకి సరిపోయింది. సో సెంట్ ఆన్సర్, సెయింట్ అండం కూడా అలానే దరిద్రుడు. సపోజ్ టు బి కాల్డ్ సెయింట్ కదా. మొన్న నేను పెనుగొండ, పాలకొల్లు నిన్న రాత్రి అక్కడి నుంచి వచ్చాను. ఓకే. ఆ గోడ మీద రాసి ఉంది సెంట్ ఆన్సర్. సెంట్ ఆన్సర్ ఏంట్రా? సెంట్ అంటే రాసుకునే సెంటా? సెయింట్ కదా. సరే, సెయింట్ పాయింట్లోకి వద్దాం. ఈ దేశాన్ని పిలిచేదే ఋషి భూమి అని పిలుస్తాం. ఋషి భూమి. సెయింట్ భూమి అంటే ఇది. విశ్వామిత్రుడి కంటే, వశిష్ఠుడి కంటే, భృగు కంటే, వాల్మీకి కంటే, వ్యాసుడి కంటే సెయింట్లు ఉన్నారా? భరద్వాజ కంటే గొప్ప సెయింట్లు ఉన్నారా? అందుకని ఇప్పుడు నేను పాట పాడాను కదా. ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్. అలాగా మనకి ఎపిక్స్ ఉన్నాయి, అలాగే మనకి ఎవిడెన్స్ ఉంది, అలాగే మనకి ఎథిక్స్ ఉన్నాయి. ఈ విషయం నీకు తెలీదు, వాడికి తెలీదు, వీడికి తెలీదు. చెప్పాలనే కాంక్ష కూడా లేదు. ఎడ్యుకేట్ చేయాలి అంటే నువ్వు ఎడ్యుకేట్ అవ్వాలి. దీన్ని విజ్ఞానంలో చెప్తారు మాకు. అప్పనే ఆచార్ భక్తికర్లో ప్రచారం. అంటే యూ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్. సో కాబట్టి నేను ఆదిత్య హృదయం చదువుతాను, కానీ అందరినీ చదవండి అని చెప్తాను. నిన్న కూడా రైల్లో ఒక అబ్బాయికి అది ఇచ్చి చదువునాయనా అని చెప్పాను. నిన్న మార్నింగ్ కూడా చెప్పాను. కాబట్టి మనం పాటించే అనుష్ఠానం ఉండే అది పెరగాలి.